టర్కీ రాజధాని అంకారాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లిబియా సైన్యాధిపతి జనరల్ మహ్మద్ అలీ అహ్మద్ అల్ హదాద్ తో సహా 8 మంది ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 5 ఉన్నతాధికారులు, 3 సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. రక్షణ రంగ చర్చల నిమిత్తం టర్కీకి వచ్చిన లిబియా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పర్యటన ముగించుకొని తిరుగు బయలుదేరిన 30 నిమిషాలకే ఈ విషాదం చోటు చేసుకుంది. అంకారాలోని బోగా విమానాశ్రయం నుంచి రాత్రి 8:30 బయలుదేరిన ఫాల్కన్ 50 బిజినెస్ జెట్ దక్షిణాన ఉన్న హెమ్నా జిల్లా వద్దకు రాగానే రాడార్ తో సంబంధాలు కోల్పోయింది. విమానంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు స్థానిక టీవీ ఛానల్ ప్రసారం చేసిన సీసీటీవీని దృశ్యాల్లో కనిపిస్తోంది. కాగా ప్రమాదం జరిగిన వెంటనే అంకారా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి పలు విమానాలను దారి మళ్లించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు టర్కీ ప్రభుత్వం 4 ప్రాసిక్యూటర్లను నియమించింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.